హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో రవ్వ పులిహార ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. అది కూడా చింతపండు రవ్వ పులిహార. చాలా చాలా బాగుంటుందండి. గుళ్ళోకి ఏదైనా ప్రసాదం చేసుకెళ్ళాలన్నా, ఇంట్లో ప్రసాదం చేసుకోవాలన్నా, మనం ఉపవాసాలప్పుడు ఏదన్నా టిఫిన్ చేసుకోవాలన్నా ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చిన్న చిన్న టిప్స్తో షేర్ చేస్తున్నానండి. తప్పకుండా ట్రై చేయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బియ్యం రవ్వని తీసుకోవాలి. నేను ఒక గ్లాసు బియ్యం రవ్వని తీసుకున్నాను. బియ్యం రవ్వని ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో అదే గ్లాస్తో వాటర్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు చింతపండుని నానబెట్టుకోవాలి. నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. చింతపండు పులుపు ఎక్కువగా ఉంటే ఇంకా తగ్గించి తీసుకోవచ్చు. ఈ రవ్వ పులిహోరలో పులుపు ఎక్కువ పట్టదు. కాబట్టి మీ పులుపుకు తగ్గట్టుగా చూసి తీసుకోండి. ఆ చింతపండులో వాటర్ వేసి నానబెట్టుకుని చిక్కగా రసం తీసుకుని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకుని మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 2.5 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. నేను తీసుకున్న బియ్యం రవ్వ కొంచెం లావుగా ఉంది కాబట్టి 2.5 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. అదే సన్న రవ్వ అయితే 2 గ్లాసుల వాటర్ సరిపోతాయి. దానిలోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని కొంచెం పసుపు, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల రవ్వ ఉడికించిన తర్వాత పొడి పొడిగా వస్తుంది. ఇలా వాటర్ని మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న వాటర్లో కలుపుకుంటూ బియ్యం రవ్వని వేసుకోవాలి. బియ్యం రవ్వని వేసుకుని కలుపుకుంటూ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. రవ్వ వేసేటప్పుడు కలుపుకుంటూ వేసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. కాబట్టి కలుపుకొని వేసుకుని రవ్వ ఉడికేంత వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ రవ్వ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా రవ్వ బాగా ఉడికి దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుని ఆ మిశ్రమాన్నంతా ఒక బేసన్లో వేసుకుని చల్లారనివ్వాలి. ఇక్కడ చూస్తుంటే ఒక ముద్దలాగా ఉంది కదా, కానీ చల్లారిన తర్వాత పొడి పొడిగా బాగా వస్తుంది. కొంచెం కూడా వేడి లేకుండా బాగా చల్లారనివ్వాలి. నేను చల్లారిన తర్వాత చూపిస్తాను ఎలా ఉందో. ఇక్కడ చూడండి, పూర్తిగా చల్లారిపోయింది. చల్లారిన తర్వాత ఎంత పొడి పొడిగా ఉందో చూడండి. పూర్తిగా చల్లారేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ చల్లారబెట్టుకుని ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిలో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలను వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు వేగడం టైం పడుతుంది కాబట్టి పోపులో ముందుగా పల్లీలు వేసుకుని అవి సగం వేగిన తర్వాత మిగతా పోపును వేసుకోవాలి. దానిలో 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్ల పచ్చెనగపప్పు వేసుకుని అవి కూడా సగం వేగేంత వరకు వేయించుకోవాలి. వేగడానికి టైం పట్టేవి ముందుగా వేసుకుంటూ అవి సగం వేగిన తర్వాత మిగతావి వేసుకుంటూ ఉంటే పోపు బాగా వేగుతుంది. పోపుని ఎంత బాగా వేయించుకుంటే రవ్వ పులిహోరకు అంత రుచి వస్తుంది. తర్వాత దానిలో పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి 5-6 వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత సన్నగా తురిమిన అల్లం తురుము వేసుకున్నాను. ఇష్టమున్నవారు అల్లం ముక్కలుగా కూడా వేసుకోవచ్చు. అల్లం తురుము కూడా కొంచెం వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. తర్వాత 3 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత కొంచెం ఇంగువని వేసుకుని ఒక్కసారి కలుపుకొని 1 నిమిషం వేయించుకున్నామంటే పోపు మొత్తం బాగా వేగిపోతుంది. ఇలా పోపు అంతా వేగిపోయిన తర్వాత ముందుగా తీసుకున్న చింతపండు గుజ్జును వేసుకోవాలి. చిక్కగా తీసుకోవాలి. ఇలా తీసుకున్న చింతపండు గుజ్జుని ఆ పోపులో వేసుకుని ఉడికించుకోవాలి. దానిలో ఒక చిన్న బెల్లం ముక్కను వేసుకోవాలి. పులుపుని అడ్జస్ట్ చేస్తుంది. ఇష్టమున్నవారు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఆ చింతపండు గుజ్జులో ఉన్న నీరంతా ఎగిరిపోయి పోపు అంతా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా పోపు అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత ఈ పోపు అంతటిని బాగా చల్లారి పెట్టుకున్న రవ్వ మిశ్రమంలో వేసుకుని బాగా కలుపుకోవాలి. పోపు వేసిన వెంటనే వేడిగా ఉంటుంది కాబట్టి 1 నిమిషం గరిటెతో కలుపుకొని తర్వాత చేత్తో కలుపుకుంటే బాగా కలుస్తుంది. చిన్న చిన్న ఉండలేమైనా ఉంటే వాటిని చితుపుకుంటూ చేత్తో కలుపుకుంటే ఆ పోపు ఫ్లేవర్స్ అన్నీ రవ్వకు బాగా పడతాయి. ఇలా కలుపుకున్నప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ పోపు అంతా
రవ్వ మిశ్రమంకి బాగా పట్టేలా కలుపుకుంటే ఎంతో రుచికరంగా ఉండే చింతపండు రవ్వ పులిహార రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకెలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఎస్కేవైఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.